ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనము ప్రతి పరిస్థితిలో కూడా నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి పరిస్థితిలో కూడా నమ్మకంగా ప్రభుకుందాం. మన కొరకు కల్వరి శిలువలో యేసు ప్రభు చనిపోయినాడు. ఆయన రక్తం చేత విమోచింపబడిన మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రతిరోజు అనుకుంటాం. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు అనుకుంటాం. ఏదన్నా వర్తమానం విన్నప్పుడు ఆ వర్తమానంను అనుసరించి నడవాలని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. అయితే వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఇతరులను బట్టి, అంటే వేరే వ్యక్తులను బట్టి పరిస్థితులు వచ్చినప్పుడు మనము కొంచెం కలత చెందే వారంగా ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ప్రభువుకు అప్పగించే వారమై ఉండాలి. పరిస్థితి ఏమన్నా రాని ప్రభువుకు అప్పగించేటట్టు ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పడిపోవడానికి ముందు ఏం కనబడుతుంది అంటే, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. మనము నాశనం అయిపోతాము అనే పరిస్థితిలో గర్వంగా మాట్లాడతాం. గర్వం అనేది సాతాను యొక్క లక్షణం. యెషయా గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయంలో, తేజో నక్షత్రమా నువ్వు ఎలా త్రోయబడితివి అని అపవాది అయిన వాని గురించి, లూసిఫర్ గురించి మాట్లాడినాడు. దేవునితో కూడా సమానంగా ఉంటున్నా అని వాడు మనసులో అనుకున్న కారణాన త్రోయబడుతూ వచ్చినాడు. మనం కూడా మనకున్న వాటిని, కొన్నిసార్లు ధనాన్ని బట్టి, మనకున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం ఏమనుకుంటామంటే, నేను అందరికన్నా గొప్పగా ఉన్నా అని మనము విరవీగితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. మనం గర్వపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఏది ఉన్నా అది ప్రభు ఇచ్చిందే, ఇంకోటి లేనే లేదు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. రెండో విషయం ఏమంటున్నాడు, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటున్నాడు. అహంకారంగా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు. అంటే చిన్నదానికి కూడా, అది మాట్లాడుకుంటే సద్దుమనిగే గొడవలను కూడా అహంకారంతో, గర్వంతో మనం ఏం చేస్తామంటే వాటిని ఇంకా రేపుతుంటాం. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే, మనం వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోవడమే, వేరేదేం లేదు. దేవుడు మనకు బుద్ధి కలుగుటకు ఈనాడు ఆ మాట సెలవిస్తున్నాడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అంటున్నాడు. మనం పడిపోతున్నామంటే మనం ఎక్కడనో అహంకారంగా ఉన్నాం, మనం ఎక్కడనో గర్వంగా ఉన్నాం. మన జీవితంలో నష్టానికి కారణాలు ఇవే ఉన్నాయి. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము తల్లి గర్భంలో రూపింపబడ్డాం. మనకు తెలియదు మన ఆకారం. మన తల్లికి గిన తెలియదు మన ఆకారం. మన తండ్రికి గిన తెలియదు మన ఆకారం. మనం ఎన్ని దినాలు ఉండాలనో వాళ్ళకు తెలియదు. దేవుడే మనల్ని బయటకు తీసుకొచ్చినాడు. తెచ్చిన తర్వాత మన రంగు ఎట్లుండాలనో మనం నిర్ణయించుకున్నది కాదు. మన ముఖం ఏ ఆకారంలో ఉండాలనో మనం నిర్ణయించుకున్నది కాదు. మన చేతుల గుర్తులు, ఫింగర్ ప్రింట్స్ ఎట్లుండాలనో మనకు తెలియదు. మన అడుగులు ఎట్లుండాలనో మనకు తెలియదు. మన పనులు ఎట్లా పెరగాలనో మనకు తెలియదు. మనం పెంచుకునేది, మన ఎత్తు ఎంత ఉండాలనో మనం నిర్ణయించుకున్నది కాదు. మన కళ్ళు ఎట్లుండాలో మనం నిర్ణయించుకున్నది కాదు. మన తల వెంట్రుకలు ఎన్ని ఉండాలనో మనం నిర్ణయించుకున్నది కాదు. మనం ఏ ఊళ్ళో పుట్టాలనో మనం నిర్ణయించుకున్నది కాదు. చూడండి ఎంత విచిత్రం. ఎన్ని దినాలను బతకాలనుకున్నదో మనం నిర్ణయించుకున్నది కాదు. ఇవన్నీ ప్రభు ఇచ్చినవి. ప్రభు కనికరపడి మనకి ఇచ్చినవి. వీటిని మనం గుర్తు చేసుకుంటే అసలు మనం ఏంది, మనం ఎంత గర్వపడడానికి, మనం అహంకారంగా నడవడానికి ఏముంది అసలు? మన తండ్రి ఎవరో నిర్ణయించుకునేది లేదు, మన తల్లి ఎవరో నిర్ణయించుకునేది లేదు, మన తమ్ముడు ఎవరినో నిర్ణయించుకునేది లేదు, మన అక్క ఎవరో నిర్ణయించుకునేది లేదు. అవన్నీ దేవుడు ఇచ్చినయే. అందుకే మనం తినే ఆహారం కూడా మనం తెచ్చుకుంటున్నామంటే అది మన దగ్గరికి రానికే ప్రభువు యొక్క ప్రణాళిక ఎంత ఉందో మనకు తెలియదు. మనం ఇలా తినే ఆహారం, తీసుకునే నీరు, వస్త్రాలు, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చినాడంటే దాని గురించి ప్రణాళిక యేసు ప్రభుది. ఆ విషయం మనం ఎరిగి జాగ్రత్త పడి ప్రభు ఎదుట మనం తగ్గించుకొని దీనత్వంతో ఉండాలని దేవుడి కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా గర్వపడక, అహంకారంగా ఉండక,
దీనత్వంలో నీ యొక్క రెక్కల కింద ఉండుట కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.